వెంకనాదిత్య కవిరాజ శిఖామణి నందచోళ కవి రాసిన కుమార సంభవ కావ్యం 52వ భాగం 3/1/25 దశమ ఆశ్వాసంలో ఉన్న కుమారస్వామిని సైన్యాధిపత్యం అప్పజెప్పారు. యవరాజ్య పట్టాభిషేకం చేశారు. తారకాసుర సంహారానికి అతన్ని సిద్ధం చేస్తున్నారు దేవతలంతా. అది మనం చెప్పుకోండి. హరిస్వర వల్లభాది దివిజావలి సూరల గొల్చెర వియచ్చరవర కాబిలుల్ కనక చామర లోలిన పట్టుతుండ దిన్నరగతి పవళ కిన్నరత పాఠకులు నల్గడ పేర్కొనదద్ద పేర్మితో సురపురి కేగుదించి శివసూతి విభవాభియుక్తుడై కుమారస్వామి విష్ణు దేవేంద్ర మొదలైన దేవత రెండు వైపులా నడుస్తుండ గగనచర స్త్రీలు బంగారు వింజామరులు పట్టుకొని వీస్తుండగా కిన్నెరలు పాడుతుండగా స్తోత్ర పాఠకులు స్తుతిస్తుండగా గొప్పతనంతో మహాసంపదతో కూడిన వాడై దేవేంద్ర పట్టణం అమరావతికి వచ్చారు. ఇట్లు చనుదించి చతుర్దశ భువనాధీశ్వరుడు భువనంబుల వారికి బడిసేసి కూర్చుకొనుచున్ కతిపయ దినంబులు సుఖ సంకథా వినోదంబులన్ ప్రవర్తించుతుండే అంత ఒక్కనాడు క్రౌంచాసురు మహాత్మ్యంబు వరగగురుండు కుమారుడు విశేషించి సురగురుండు విశేషించి ఆజ్ఞాపించి అలా వచ్చి 14 లోకాల ప్రభువైన లోకంలో వాళ్ళకి తన ఆజ్ఞ సమకూర్చుకొనుతుండగా కొన్ని రోజులు సుఖంగా కథా వినోదాలతో ప్రవర్తిల్లుతున్నారు. అప్పుడు ఒకరోజు క్రౌంచాసురుడి మహాజ్ఞాని బృహస్పతి కుమారస్వామికి విశేషంగా విన్నవిస్తున్న కుమారస్వామి కృత క్రౌంచ భేదన గిరుల నటగిల్చునని నా స్వరమున బవిధార గెల్పు సూతంబని తా గిరియై వజ్రము ఓలిన బిరుదు నీతడు కొందుడను అభేజ్యుడు పోరన్ యుద్ధంలో వజ్రాయుధం కొండలను గెలుస్తోవటమా రాక్షసుడిని దాన్ని గెలుపు చూద్దాం అని తాను కొండై వజ్రాయుధాన్ని ఓడించిన సమర్థుడు ఈతడు. యుద్ధంలో వీడు క్రౌంచుడు అను పేరు కలవాడు, అభేజ్యుడు అని చెప్పారు. అని హంసగతి నిరోధంపై రోదసీ కుహరాంతర పూరితంపై తనను క్రౌంచ పర్వతంబు చూపి ఈని జయించినన్ తారకు అశ్రమంబున జయింపనగునని సిద్ధ ఆదేశంబునం కలదనిన కుమారుండు కోపించి తన దివ్యశక్తి ఎత్తుకొని కనుక అబ్బాయి ముందు వాణ్ణి తారకాసురుణ్ణి చంపటానికి ముందు ఈ క్రౌంచ పర్వతం మదం అడగించాలి అని హంసల గమనాన్ని నిరోధిస్తున్నదై భూమి ఆకాశాల మధ్య ప్రదేశమంతా నిండి కౌంచ పర్వతాన్ని చూపి దీన్ని జయిస్తే తారకాసురుణ్ణి సునాయాసంగా జయింపవచ్చు అని సిద్ధుడి ఆదేశం కూడా ఉంది అని కుమారస్వామికి చెప్పగా కోపించి తన దివ్యమైన శక్తి అనే ఆయుధాన్ని తీసుకొని గురుతర శౌర్యము పృథుతలు బలోన్నతి ఉండగా పట్టి వైచుడున్ హరసుత శక్తి
ఘోర దహనాచ్యులు పర్వక పూరి తాకి పెత్తిరుమెయ్ నృచ్చి క్రౌంచునొక ఇంచుక సేపున గిల్చి వేల్పుల సరువడి విచ్చలింప భుజశక్తియు షణ్ముఖమును ఉగ్రశక్తియున్ గాల గొప్ప పరాక్రమం అధికమైన బల ఔన్నత్యం తగినట్లుగా పట్టేసిన కుమారస్వామి శక్తి ఆయుధం భయంకర అగ్ని జ్వాలలు రేపుతూ పోయి తాకి ఆ హతి దెబ్బతి రెండు పక్కల భేదించి క్రౌంచుని కొద్ది కాలంలోనే దేవతలను ఆశ్చర్యపరేట్లుగా వాణ్ణి ఓడించి కుమారస్వామి తన భుజశక్తిని శక్తి ఆయుధం యొక్క గొప్పతనాన్ని ప్రశంసకు ఇట్లు అభేజ్యంబైన క్రౌంచ పర్వతంబు కుమారుడు అశ్రమంబుడ నిజ భుజశక్తి చేతం చెరచి స్వరవరుల మెప్పించి తక్షణంబ తారకాసురపై ఎత్త నిశ్చయించిన చక్రపాణి వాని నిరింగించి పంపకపై జనుడను అనుచితంబని దాని కొడంబడి అలా భేదించ అసఖ్యమైన క్రౌంచ పర్వత కుమారస్వామి అనాయాసంగా తన భుజశక్తి చేత భేదించి దేవతలను మెప్పించి వెంటనే తారకపై దండెత్తటానికి నిశ్చయిస్తే ముందు విష్ణువు కుమారస్వామికి ఎరింగించి పంపక పై ఎత్తడం ఉచితం కాదని పలుకగా దానికి అంగీకరించి పతిహితుగల విప్రోత్తము పతురు సదాశుద్ధు కార్యసంవేది పరంగిత విదు ధైర్యాన్వితు శీర్ఘతమతియుతుడు రాయబారిగా పంపనగు రాజు మేలు కోరేవాడు కుల బ్రాహ్మణోత్తముడు నేర్పరైనవాడు నిత్య పరిశుద్ధుడైనవాడు కర్తవ్యం తెలిసినవాడు ఇతరుల అభిప్రాయాన్ని ఎరిగినవాడు ధైర్యంతో ఉండేవాడు బయల్పడిన తెలివితేటలు గలవాడు అనేటువంటి ఒక రాయబారిని ముందు మనం పంపటం ముఖ్యం అన్నారు. దీని అర్ధతాత్పర్యాలు వ్యాఖ్యానం రాసిన వారు బ్రహ్మశ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు. కుమారుడు సుమతిని తారకుడి దగ్గర రాయబారిగా పంపు అని విచారించి బృహస్పతి పౌత్రుడైనటువంటి అంటే పౌత్రుడు అంటే మనవడైన సుమతి అనేవాడు పిలిపించి ఈ కార్యాన్ని నీ ప్రయోజనం చెప్పి ప్రార్థించి నువ్వు వెళ్ళి రాయబారం నడపరా అబ్బాయి అన్నారు. తొల్లిటి దోషములైనవి ఎల్లను సైరించితిమి మాకు ఇంకెట తానే వల్లే అని నలచి మదిదన వల్లభ్యము దక్కి చూడవచ్చిన చాలును. పూర్వం తాను చేసిన ఎన్ని అపరాధాలున్నాయో అవన్నీ కూడా మేము మాఫీ చేసేసాం. ఇక దాన్ని అంగీకరించి వచ్చి మనసులో తన ప్రభుత్వాన్ని విడిచి మమ్మల్ని చూడటానికి వస్తే చాలు. కనుక తన ప్రభుత్వాన్ని తన రాజరికాన్ని వదిలిపెట్టి మా దగ్గరికి వస్తే చాలు అని ముందు రాయబారం పంపి అరకొనక కొన్న వృత్తులు చెలగ కల విదర్జములు అశ్వసింధురవములు క్రమ్మలనిచ్చి మాకు తనయందరు శరణులు నిచ్చి మనుట యురవను తనకొను. కనుక ధర్మాన్ని తీసుకొనిన మాన్యాలను చెరసాలలో ఉన్న డబ్బులు గుర్రాలు ఏనుగులను మళ్ళా మాకిచ్చి మాకు తన అధీనంలో ఉన్న బందీలను కూడా మాకు అప్పగిచ్చి బతకటం నీకు ఉచితం, నీ ప్రాణహాని లేకుండా ఉంటుంది అది రాయబారు. దాని కొడబడక మనమున దానవుడేమేని బెట్టిదములాడిన సేనాని భుజశక్తి హితుడ కావని కేతెమ్ములెమ్ము కలనను మతని. కనుక ఈ మాట మనస్సులో అంగీకరింపకపోతే
తారకుడేమైన పరుషవాక్యాలు పలికితే నువ్వు కుమారస్వామి భుజబలాల శక్తి ఆయుధాల చేత హతుడవుతావు, యుద్ధానికి రా అని అతనితో నువ్వు రాయబారిగా వెళ్ళి చెప్పయ్యాను అని అనేక ప్రకారంబుల సంధి నిగ్రహ భుక్తులు అతివ్యక్తంబుగా చెక్కించి పంపిన మహాప్రసాదంబని వీడుకొని తారకాసుర పురంబునకు జని నిజాగమనం బెరింగింప పంచ్ తత్ప్రతిహారి పురస్కదుడై దానవాధీశ్వర ఆస్థాన రంగంబుల దయన్ ఒత్తించి అలా వెళ్ళాడు రాజుగారి ఆస్థానంలో. పురితాంగాచిత దీప్ లోలిన తమః పుంజంబు నా పర్వ తచ్చురుదం దంష్టామల రోచులం అంబుధర విద్యుల్లేఖలో నాదగన్ సారసాకల్పమడు మహారజని నక్షత్రౌఘము నా జనంగల ముప్పున్ కొలువున్న ధన్యు కనియన్ కా లోపవం తారకున్ అవయవాలు నల్లని కాంతులు చీకట్ల గుంపులా అన్నట్లుగా వ్యాపించగా చాలా పెద్దవి అయిన కోరలు నిర్మలాలైన కాంతులు మేఘంలోని మెరుపులా అన్నట్లుగా సుందరాలైన ఆభరణాలలోని మడులు అర్ధరాత్రి నక్షత్రాల గుంప అన్నట్లుగా అందంగా తేజస్వంతంగా సభ తీర్చిన దస్యుని రాక్షసుడిని యముడితో సమానుడైన తారకాసురుని సుమతి చూశారు. కని తనీయ విభవంబునకాశ్చర్య హృదయుండగు ప్రతీకారి నియమిత స్థానంబుదందున్న దేవతూతలం కనుగొని తారకానుమతంబుల తన జకులబద్ధిష్ణుడగు అధిష్ణుండు నీవెవ్వరి పనికెందుండి వచ్చిది నిజాగమన ప్రయోజనం అని అడిగిన అమరదూత భార్గవునకు అభిముఖుండై చూసి అతని సంపదకు ఆశ్చర్యపడి ద్వారపాలకుడు చూపించిన స్థానంలో ఉన్న దేవతలను సుమతిని చూసి తారకుడి అనుమతితో రాక్షస వంశవర్ధకుడై శుక్రాచార్యుడు, అయ్యా నువ్వెవరి ఎందుకొచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ రాకకు ప్రయోజనమేమి అని అడిగిన సుమతి శుక్రుడి వైపు తిరిగి ఏం చెప్తున్నాడు? ఏ నవరదూత హరిసేనాని సురసతి ధనుజనాయకుతో సంధానముల పుత్తించిన దానికి చనుదెంచిదిన్ ప్రధానుడ విందు నేను దేవతల రాయబారి ఇంద్రసేనానాయకుడ సుమారస్వామి దేవేంద్రుడు రాక్షసరాజైన తారకుడితో సంధి చేయటాన్ని పంపగా వచ్చా. అన్నిటా నేను ముఖ్యుండి కనుక నా తర్వాత మిగతావు అనిన విని హరిసురేశ్వరులంతోడ కూడా నీ ఎన్నుతున్న సేనాని అని వాడెవ్వడు నిన్నెన్ని విధంబులం కూడే అనిన ఉమామహేశ్వరుల వీర్యంబు అగ్ని గంగా కృత్తిక శరవణబంధులు సడానన ద్వాదశ భుజంబలంలో ఉదయించిన కుమారుండు అక్కుమారుండు సమరవర ప్రార్థితుండై. అయ్యా అట్లా మాట విని విష్ణుదేవేంద్రులతో నువ్వు గణిస్తున్న సేనాని గొప్పగా పొగుడుతున్నవి. ఎవడయ్యా ఆ సేనాని? మిమ్మల్ని ఏ విధంగా చూశాడు? ఏ విధంగా మీకు ఆయనకి ఈ స్నేహం కలిగి? అప్పుడు పార్వతీ పరమేశ్వరుడు వీర్యంచే అగ్ని గంగా కృత్తికలు శరవణం అనే వాటి 6 ముఖాల 12 భుజాలు కలిగి కుమారస్వామి పుట్టాడరా. ఆ కొమరుని దేవతలు ప్రార్థించగా ఆ పరమేశ్వరుండు దివిజాపతికి
కరుణించె పంచే సేనాపతిగాగ బుంచి నిధనందను నాతని తోడగూడ లక్ష్మీపతి పంచే వారనుపమేయ పరాక్రమ శక్తియుక్తులై మా పగదీర్పభూని రహిమండవం పొంపున దద్ద పెంపునన్ కలక పరమేశ్వరుడు దేవతలమై దయకలవాడై కుమారుడైన కుమారస్వామి సేనానాయకునిగా నియమించి అతనితో విష్ణువుని కూడా వాళ్ళు సాటి లేని పరాక్రమ శక్తి సంపన్న మీ ఆజ్ఞ చొప్పున మిక్కిలి గొప్పతనంతో మా పగను తీర్పటానికి పూనుకొన్న అని విని కావ్యుడు తన మనమునకడు భయమంది కలహమున ఈశ్వర నందను చేత నిలుగు తారకుడని ఆదేశంబు నిక్కమగునకో అనుసను రాయబారి అయిన సుమతి చెప్పగా విని తన మనస్సులో బాగా భయం పొంది శుద్ధంలో కుమారస్వామి తారకుడిని చంపుతాడన్న మాట నిజమా అని అనుకుంటూ అని చింతించుతుండే అంత హరిసేనానీ సహితుండై స్వరవరుల నెత్తు దెంచుడై ఎరింగించుతున్న దేవదూతంగని తాను కోపోద్దీపితాంతరంగుండై అలా విచారిస్తుండగా కుమారస్వామితో కూడిన వాళ్ళైన దేవత శీఘ్రంగా దండెత్తి వస్తున్నారని తెలుపుతున్న దేవతల రాయబారిని చూసి తారకుడు కోపంతో మన కూడిన చెదరిన మనస్సు కలవ పని ఏమేనియు కలిగేనేని సుమన పాలుండుతా వచ్చి ఒయ్యన నా ముందట నిలిచి వెన్నపు సేయం పోయి కంపించు నిన్న నిలింపాధిపుడింత వేళక సమాన స్కంధుండు బోలే అయి తన కార్యస్థితి చెప్పిన కళ దూతం కూర్చి పుత్తెంపునే వాడే నా దగ్గరకు వచ్చి నిలబడి చెప్పాలి కానీ కోనికిస్కా నువ్వెవర్రా వాడు తరపున్నావు నిన్నటి వరకు దేవేంద్ర పని ఏమైనా ఉంటే తానే స్వయంగా వచ్చి నా ఎదుట విన్నవించి వణుకుతూ వెళ్ళిపోయా ఇంతలోనే నాతో సాటివాడిలా ఇంద్రుడు తన కార్యసిద్ధి కోసం నా దగ్గరికి దూతను పంపటమా చాలా ఆశ్చర్యంగా ఉంది అని కోపరసాపూరితాంత స్నేర వదనార బిందుడవు అలా కోపం పది నవ్వుతో ముఖపద్మాల వంటి వాడైతూ ఏమేమి మది నోట కండ చెడి దేవేంద్రాదులుద్వత్తులై నా మీదంజను దెంచరే ఇక మెయిన్ నా కేశ బృందావక స్తోమం బెన్నడు తొల్లి మార్చలసి మార్బలసి హెచ్చో తొల్లి పోటొగ్గి సంగ్రామోద్యోగము చేసి ఇప్పుడు దూరంగా కారణం వేమియో ఏమిట్రా మనస్సులో భయం లేక దేవేంద్రుడు మొదలైనవ గర్వితులై నాపై దండెత్తొచ్చారు ఇక భూమిలో ఇంద్రుడు దేవత ఎప్పుడైనా పూర్వం శత్రువులై చుట్టుముట్టారా పూర్వం ఎక్కడైనా యుద్ధ సన్నద్ధులై యుద్ధానికి పూనుకొన్నారా ఇప్పుడు ఎదిరించటానికి సిద్ధపడ్డారా ఎంత ధైర్యం రా దురమున నోడి దానవులతో విరోధము వీటి భక్తితో సరపతి వచ్చి నా శరణు తెచ్చి తగంచెరలిచ్చియుందనే కరుణయ పుట్టి తమ్ము బొడగట్టి క్షమించి నట్టి నాకు తా నికరవుగా పూని మార్కునియేని సహింతుని వాణిని ఎల్లడన్ అన్న ఇంద్రుడు యుద్ధంలో నాతో ఓడిపోయి రాక్షసులతో శత్రుత్వం వది భక్తితో వచ్చి నరను శరణు కోరి తగినట్లుగా దాస్యం చేస్తూ నేను కరుణతో
వాళ్ళని చూసి శాంతి. అలాంటి నాతో తాను యుద్ధానికి సిద్ధమవుతానని చెప్పాడా అని విని దేవతాదూత తారకాసురం కనుగొని త్రిదేశేంద్రాదులు సుర్క కాజికెదురే లేదు. రేతేనందని కోడరేయది లేదంటి తొంటి వేల్పులని నీకా దర్పములు అర్థదుర్దుందింక సురారి నందనుడు షడ్భక్తుండు తొల్లిదుడై నిన్నని నోర్చి దేవతల నేలించున్ త్రిలోకంబులను. ఏమిటయ్యా ప్రగల్భాలు పలుకుతున్నావు? దేవేంద్రుడు మొదలైన వాడు వెనదీయక యుద్ధానికి దండెత్తిరాగా నీచే ఓడిపోదరా? ఆ మాట కాదన్నావా? పూర్వపు దేవతలని మీకు పేరు. నీకు ఇంకా ఆ గర్వోత్తులు పనికిరు. ఈశ్వరసుతుడైన కుమారస్వామి వచ్చి సూర్యుడై నిన్ను యుద్ధంలో ఓడించి దేవతలచే 3 లోకాలను ఏలిస్తాడు శంషేర్ అన్న. భక్తి గీత్పడి సేనాని పనుపు చేసి నడుపు ఉండేని కలనికి కడుపు మొండే నెరపు సేయగ దివిజుల చెరలు లేక విడువు మొండేని మన్నాస విడువు ఉండే అంటే అది. లేకపోతే భక్తితో వశమై కుమారస్వామి ఆజ్ఞ నిర్వర్తించి నడుచుకో, లేదా యుద్ధానికి సిద్ధం కండి. దేవతలకు ఆపద కలిగింపకుండా వాళ్ళ నిర్బంధాలు తొలగించి విడిచిపెట్టి, లేదా భూమి మీద నూకలేవని ఆశ వదిలేసుకో అని విని తారకాసురుడు కోపించి చెరలు విడుమనిన పలుకెడ కొరబిన్కొని చూడినట్టు కొనికాల బిత్తర కోపవకిని చూచని చుర్ర చుర్ర జుర్ర జురను చుర్ర చుర్ర మదరికకి సిల్లు చూసిన భంగిని, మదక్కరికి సిల్లు చూసిన భంగిని. నిర్బంధాలు తొలగించమని చెప్పడం మనసు కొరివితో కాల్చినట్టు మండిపోగా ధైర్యాన్ని కోల్పోయి మత్తేభానికి అంకుశాలు చూపిన విధంగా కోపాగ్నితో చొర్ర చొర చూస్తున్నాడు తారకాసురుడు. నన్నరుకేపునన్ బెరల నాకి సకంతలేరవంచని నందక యక్ష సిద్ధ సురపాలకులాదిగా వేల్పులెల్ల నేనన్న భయంబునంది కలకంబున చెక్కరు నిన్నబుట్టి వెన్నడు ప్రాతివయ్యే మరి ఎన్నడు నేర్చెను వెక్కిరింప. నన్ను లక్ష్య పెట్టకుండా గర్వంతో కారాగృహంలో దేవేంద్రుని స్త్రీలను తీసుకొని రమ్మని పంపాడా? పండగ యక్షగద్ధ సిద్ధ దేవత మొదలైన దేవతలందరినీ నేనంటే భయపడి నాతో యుద్ధానికి లేక నిన్న పుట్టి ఇవాళ ఇంత గొప్పవాడయ్యాడు ఆ సేనాపతి, మన ఎంత గొప్పవాడయ్యాడు అని ఎక్కిరించాడు. చనసి కలగ భీతి చేతుల పీఠవు పొడువ జాలునేని మురుడ కాక ఇరత మిగురనట్టి నిరతం ఇరుగనట్టి నెత్తురు త్రాగిన భంగి కాక నాకు బాలుడు అమరే. యుద్ధ భయం లేక చేతుల దొరద పోయేట్లుగా సమర్థుడైతే శివుడే తప్ప ఎప్పుడు పళ్ళ చెగుళ్లను కుట్టి నెత్తురు కారి చిన్న కుర్ర వాడు నాకు ప్రతిద్వంద, నాకు పోటీయా అన్న. బహుముఖమటి తన రాజ్యము బహు దోషాఢ్యుడటి తాను బరుండటి వాడు హరుండైన నీతి విరహితం విధి ఇట్టి పతికి రణజయమగునే. తన ఇంద్రుడి రాజ్యం అనేకులకు సంబంధించిందట. తాను పెక్కు దోషాలు కలవాడు. వాడు ఆ సైన్యాధిపతి కుర్ర కుంక
హరుడే అయినా ఇది నీతి మాలిన్, ఇటువంటి రాజుకి జయం కలగదు. విడుమని వేడనా వలన వేల్పులు ముందర వీరి తెచ్చి అల్లల ఈడిపోయి, భుజబలంబున నెమ్మయి దాచు కొమ్మన అడరగదారు నెమ్మయి రయంబున క్రమ్మర కొంట ఒకండుగడ ఒప్పునే, అడిగినంతన ఇచ్చుట నాకు ఒప్పునే. నా దగ్గర బంధితులై ఉన్నవాళ్ళని విడిచిపెట్టమని దేవతలు వేడటాన్ని వాళ్ళు మునుపు వాళ్ళు తెచ్చి నా దగ్గర ఇల్లడ పెట్టి దాచిపోయారా. మూటలన్నీ ముళ్ళలన్నీ నా దగ్గర దాటిపోయారు. నేను విజృంభించి నా బాహుపరాక్రమంతో వాళ్ళనందరినీ ఓడించి జయించి తెచ్చాను అవన్నీ. వాళ్ళు కూడా అలాగే వీటిని శీఘ్రంగా గ్రహించడం మంచిది, అంతేకాని వాళ్ళు అడగటం మంచిది కాదు, న్యాయం. అడిగిన వెంటనే ఇవ్వటానికి నేనేమైనా పూచిక పుల్లనా అన్నాడు. పాలకు పుట్టియే సొరలు బల్విడి నాపై నెత్తిరింతయే, ఏదిదమైతేనే తమకు ఎన్నడు మద్భుజ విక్రమ క్రమాభీల కరాళ ఖడ్గవర భీషణ వేషము చూచి నేలపై కాలిడి నిల్తురే, అనికి క్రమర వత్తురే వృత్తి భొత్తురే అన్న. బాలుడనే కారణంతో దేవతలు బలవంతంగా నాపై దండెత్తి రావటం వాళ్ళకి నేనంత చులకన అనుకున్నారా? ఎప్పుడైనా నా బాహు పరాక్రమం చే భయంకరమై శ్రేష్టమైన కత్తితో భయంకరమై నా రూపాన్ని చూసి నేల మీద కాలు మోపి నిలిచారా మీ దేవతలు? మళ్ళా యుద్ధానికి వస్తారా? బ్రతకాలని ఆశ ఉందా అన్నారు. అనిన విని సుమతి కుమతియగు తారకాసురు దురాలాపంబులను విని కోపించి, కుమతి అయిన ఆ తారకాసురుడి మాటలు విని వడి దృఢశాలి నోత్తుడొకనా విధి వీరముక రజ్జు ఎప్పుడు నది నీవు చేసిన తపో విభవంబున అభ్యగర్భుచే పడసిన విజగాక నిజ బాహుబలంబని చూతే, పుట్టినప్పుడు భుజశక్తి మా గుహుడు పోలే సురాధిపి పోరనెచ్చితే అన్న. శౌర్యంతో దేవతలను ఓడించడానికి ఒక గొప్ప పరాక్రమంగా ఆత్మస్థుతి చేసుకుంటున్నావు. అది నువ్వు చేసిన తపస్సంపదకు బ్రహ్మ ఇచ్చిన వరంరా. నీ నేర్పు కాదు, నీ స్వీయ బాహు పరాక్రమం కూడా. పుట్టగానే బాహు పరాక్రమంతో మా కుమారస్వామిల దేవేంద్రుడితో ఎప్పుడైనా యుద్ధం చేశావా నువ్వు అని అడిగారు. ఇరుదయింపక ముందర ఘనముగ వర్తించు తారక ప్రభ కాయ్యను ఉదయించిన పింబట కనుగొన లోకమున తారక ప్రభ కలదే అన్నారు. రెండు రకాలు. ఈనుడు సూర్యుడు రాజు. ఉదయించటానికి ముందు తారకాలు నక్షత్రాల కాంతి తారకాసుర దీప్ అధికంగా ఉంటుంది. సూర్యుడు ఉదయించటానికి ముందు ఆకాశంలో నక్షత్రాలు తారకల కాంతి అధికంగా. ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడు కనుక లోకంలో నక్షత్రాల కాంతి కనబడు. అలాగే మీ తారకుడు కూడా అడ్రస్ ఉండదు అన్నది. తారక విరచిత కృతియున్ ధారక విరచిత సుకృతియు తా నడగు సదాచారక విబుధాలికి సువిచారక విబుధాధినాదు షణ్ముఖుడని. కనుక షణ్ముఖుణ్ణి చూస్తే సత్ప్రవర్తన గల దేవ సమూహంలో మంచి ఆలోచన కల దేవసేనా నాయకుడైన షణ్ముఖుణ్ణి కుమారస్వామిని చూస్తే తారకాసుడు చేసిన పని అడగిపోతుంది. సత్సంప్రదాయాల కవులై పండితుల సమూహాల మంచి ఆలోచన కల కవి పండితుల శ్రేష్ఠుడై
షణ్ముఖుడని కవిని చూస్తే తారుడనే కవి చే రచింపబడిన సత్కావ్యం దెబ్బకి దొంగల ముఠా అయిపోతుంది, అది నిలబడదు అని అనేక ప్రకారములు కుమారకు విశేషందు తారకు నిరాకరించి పలుకుతున్న దేవదూతన్ కని కోపించి వధింపుడను ధనుజానాయకు ఒండరులను కడప సంక్షోభించిన శుక్రుండు వక్రంబై అందర కెడసొచ్చి ఆ రకంగా కుమారస్వామిని గొప్ప చేసి తారకాసురుని కిందకి దించి పలుకుతున్న దేవతల రాయబారి సుమతిని చూసి కోపంతో వీడిని చంపండ్రా అని రాక్షస శ్రేష్ఠులు ఒకళ్ళకొకళ్ళు అతిక్రమింపి తొందర పడుతుండే శుక్రవాచార్యుడు మధ్య వచ్చి శుక్రగ్రహం వక్రించి ఒక రకంగా వీందేమి సేయు పంచిన వాడుండగా నిక్కమునకు వజ్జుడుగా ఆఖండలుడు కాన ఏసిన నాడుండగా ఏమి సేయు వరశరమణిలో ఉన్న ఈ రాయబారిని పంపిన వాడుండగా వీడేం చేస్తాడయ్యా? నిజానికి ఇతన్ని పంపిన ఇంద్రుడు చంపటానికి అర్హుడు, వాణ్ణి చంపాలి. కానీ ఇతడు వంధుడా, వీణి చంపకూడదు. యుద్ధంలో ప్రయోగించిన వాడుండగా బాణం ఏం చేస్తుంది? బాణం తప్ప ప్రయోగించిన వాడిని తప్ప. గురులను మునులను సుఖవుల నరిదూతల పూతలకు పరంగన మహీసురుడు మిత్రుల బాలుర నిరతము చంపదగదెంత నేరకయున్నాను. గురువులను మునులను సత్కవులను శత్రుదూతలను పవిత్రులను స్త్రీలను బ్రాహ్మణులు మిత్రులను బాలులను వాళ్ళు ఎంత తప్పు చేసినా ఎప్పుడూ చంపకూడదు అని నీతి శాస్త్రం ఉందిరా. అది అనిన ధనుజగురుడు వచనంబులద ధనుజవరుడు మన్నించి వాణిని పరిభవింపక విలువడ త్రోపించి అంత తారకాసురుడు విజాప్త జలు అస్మదీయ భుజావస్తంభా విక్రయం శుక్రచక్రధర కుమారాజ్య అమరచక్రంబు విశేషించి వర్ణించి హిమవంతంబు ఉత్తర దిగ్భాగంబునంగల చెప్పి రమ్మని వాడును మహాప్రసాదంబని వీడుకొని శనియే అంతా. శుక్రుడి పలుకలకు రాక్షస శ్రేష్ఠులు ఆదరించి వాడిని అవమానించగా మించకుండా బయటికి గెంటేసి అప్పుడు తారకుడు తన హితుడైన చారుడితో నా బాహుగర్వాన్ని పరాక్రమాన్ని అధికంగా వర్ణించి హిమవత్ పర్వతానికి ఉత్తర భాగంలో యుద్ధం జరుగుతుందని చెప్పి రమ్మని వాడును చెప్పగా వాడు మహాప్రసాదమని సెలవు పుచ్చుకొని వెళ్ళాడు. అప్పుడు అక్కడ ఏం జరిగిందో, ఆ రాయబారం ఏం జరిగితే యుద్ధం ఏం జరిగిందో రేపు తెలుసుకో.